నమో రుద్రాయ. ఇవాళ మనం మధ్య ఆంజనేయ స్వామి చరిత్ర తెలుసుకోబోతున్నాము. యాక్చువల్‌గా నా బర్త్‌డేకి మధ్య ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాము. కానీ కుదరలేదు. నిన్న వెళ్ళామనమాట మా ఫ్యామిలీతో కలిసి. చాలా అనిపిచ్చింది. అక్కడ ఉన్నటువంటి డివైన్ ఎనర్జీని నేను చాలా ఫీల్ అయ్యాను. అయితే ఆ చరిత్ర కూడా మీతో చెప్పాలనిపిస్తుంది. త్రేతాయుగంలో రావణాసురుడి సైన్యంలో మధ్వాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడనమాట. ఆయన జన్మతః రాక్షసుడైనా కూడా ఆయనకి ఆ ప్రవృత్తి లేదనమాట. ఎప్పుడూ భక్తిపరంగా, ఆధ్యాత్మికంగా ఉండేవాడనమాట. అయితే రామరావణ యుద్ధం జరిగినప్పుడు శ్రీరామచంద్రుని వైపు పోరాడుతున్న హనుమంతుడిని చూస్తాడీయన. చూసి భక్తి పారవస్యంతో అస్త్ర సన్యాసం చేసి హనుమ, హనుమ అంటూ తను చాలిస్తాడనమాట ఈయన. తర్వాత ద్వాపర యుగంలో మద్దికుడిగా జన్మిస్తారు. అప్పుడు కూడా సదాచార సంపన్నుడు, చాలా భక్తిపరుడు. ఈ విధంగానే జీవితాన్నైనా గడిపేవాడనమాట. అప్పుడు కౌరవులకి, పాండవులకి యుద్ధం జరుగుతుంది కదా! అప్పుడు కౌరవుల పక్షాన పోరాడుతూ ఉండేవాడీయన. అయితే అర్జునుడి జెండాపై ఉన్నటువంటి పవనసుతుని ఆంజనేయ స్వామి యొక్క ఆహ్, అబ్ ఆ విగ్రహ ఆ బొమ్మను చూసి ఆయన పూర్వజన్మ స్మృతి పొందుతాడనమాట. పొంది ఆ భక్తి పారవస్యంలో అప్పుడు ప్రాణత్యాగం చేస్తాడనమాట. తర్వాత కలియుగంలో మధ్వుడిగా జన్మిస్తాడు. అప్పుడు కూడా ఏదైతే పూర్వజన్మ సంస్కారం ఉంటుంది కాబట్టి కలియుగంలో జన్మించినప్పుడు కూడా ఆంజనేయ స్వామి గురించి తపస్సు చేస్తూ పలు ప్రదేశాలు అలా తిరుగుతూ ఉంటాడనమాట. అలా తిరుగుతూ ఎర్రకాలువ ఒడ్డుకొచ్చి అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ప్రతినిత్యం ఎర్రకాలువలో స్నానం చేయడం, బయటకొచ్చి అక్కడే తపస్సు చేసుకుంటూ అలా ఉండేవారనమాట. కొన్నాళ్ళకైనా వృద్ధుడైపోతారు. వయోభారం మీద పడినా కూడా ఆయన నిత్యకృత్యాలు మానడనమాట. ఎర్రకాలువలో స్నానం చేయడం, ఆంజనేయ స్వామికి తపస్సు చేసుకోవడం, ఈ భక్తిని ఏమాత్రం కూడా ఒక్కరోజు కూడా ఆయన విడిచిపెట్టలేదనమాట. ఒకరోజు స్నానం చేసి ఇలా ఒడ్డుకి బయటకు వద్దాం అనుకుంటే కాలు జారిపోతుందనమాట. జారిపోతుంటే ఎవరో పట్టుకున్నట్టు అనిపిస్తది. ఎవరా అని చూస్తే ఒక కోతి పట్టుకుంటదనమాట ఆయన చెయ్యి. పట్టుకుని ఆయన ఒడ్డుకు తీసుకొచ్చి ఆయన సపర్యలు చేసి ఒక పండుని ఆహారంగా ఇచ్చిందనమాట. ఈయన అంత దాన్నేం పట్టించుకోరనమాట. మళ్ళీ ఆయన ధ్యానంలో ఆయన ఉంటూ ఉంటారు. కానీ ఆ కోతి ఏం చేసిందంటే ప్రతిరోజు ఆయన స్నానం చేసేటప్పుడు అక్కడ నుంచునేదనమాట. నుంచుని ఆయన స్నానం చేశాక జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకురావడం, ఆయనకో ఫలం ఇవ్వడం, ప్రతిరోజు ఆయన్ని అలాగా సపర్యలు చేస్తూ ఆయన చూసుకుంటూ ఉండేదనమాట. ఒకరోజు మధ్వ మహర్షి ఆ కోతి యొక్క కళ్ళల్లోకి అలాగ తీక్షణంగా చూస్తాడనమాట. చూస్తే అప్పుడు ఆయనకి అర్థమవుతుంది, సామాన్యమైనటువంటి కోతి కాదు, ఆంజనేయ స్వామి వారే నాకు ఈ విధంగా వచ్చి సపర్యలు చేస్తున్నారని వెంటనే ఆయనకి అర్థమయ్యి విలపిస్తాడనమాట. స్వామి, నేను ఎంత మూర్ఖుడిని, మీ చేత సపర్యలు చేయించుకున్నాను, నాకు కనీసం ఏ తెలియలేదు, ఎంత మూర్ఖుడినని చెప్పేసి ఆయన అలాగా బాధపడుతుంటే ఆయనకి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారనమాట. ఇచ్చి, ఇందులో నీ తప్పేం లేదు, నీ నీ యొక్క భక్తి నాకు నచ్చింది, ఆ భక్తికి మెచ్చే నేను నీకు సపర్యలు చేశాను అని ఏదైనా వరం కోరుకో అని మధ్వ మహర్షిని అడుగుతారనమాట. అప్పుడు ఆయన అంటారు, నాకు నువ్వు మాత్రమే కావాలి, నాకు ఇంకేం అవసరం లేదు, నీతో ఉండేలాగా ఏ వరమైనా ఇవ్వు స్వామి అని అడిగితే అప్పుడు ఆంజనేయ స్వామి ఏమంటారంటే, నువ్వు మద్ది చెట్టుగా వెలిస్తే దాని కింద శిలారూపంలో నేను వెలుస్తాను. నీ భక్తులందరూ కూడా నీ పేరుతోనే నన్ను కూడా పిలుస్తారు అని చెప్పేసి అంటారనమాట. ఆ విధంగానే ఒక తెల్ల మద్ది చెట్టు తొర్రలో ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలుస్తారనమాట. ఒక చేతిలో గద ఉంటుంది, ఒక చేతిలో పండు ఉంటుందనమాట. ఈ ఆలయం యొక్క విశేషం ఏంటంటే శిఖరం లేని గర్భాలయం అనమాట. ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. చాలా మంచి ఆలయం. గ్రహ దోషాలు గానీ, అవివాహితులు గానీ అందరూ చాలామంది భక్తులు వస్తూ ఉంటారనమాట. మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇది జంగారెడ్డిగూడానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గురవాయిగూడెం అనేటువంటి ప్రదేశంలో ఉంటుందనమాట ఈ ఆంజనేయ స్వామి గుడి. అలాగే ఏలూరుకైతే గనక 59 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శించాల్సినటువంటి ఆలయం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.